ఒలింపిక్స్ ప్రతి ప్లేయర్ తన సత్తా చాటుకునేందుకు అడుగుపెట్టాలనుకునే వేదిక. జీవితంలో ప్రతి ప్లేయర్ ఒక్కసారైనా ఒలింపిక్స్లో మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేయాలని కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసుకోటానికి ఎంతో శ్రమిస్తారు. అటువంటి చోట ప్రతిభను చూపించుకోటానికి ఛాన్స్ రావడమే కష్టం. అందుకే ప్రతి ప్లేయర్ చాలా జాగ్రత్తగా ఆటను ఆడుతారు. కానీ 51 వయసు ఉన్న ఓ పెద్దాయన మాత్రం హ్యాంగర్కు ఉన్న షర్టు వేసుకొచ్చి ఒలింపిక్స్లో మెడల్ సాధించి మెడలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ఎక్కడ చూసినా ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్. ఆయన ఎవరు? ఏ దేశానికి చెందినవాడు? ఇంతగా సోషల్ మీడియాలో ఆ పెద్దాయన ట్రెండ్ అవటానికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒలింపిక్స్లో ఏ పతాకాన్ని మనం సాధించాం అని ఎవరు పట్టించుకోరు. ఏ పతాకమైనా వస్తే చాలు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉండే కాంపిటీషన్ అలా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ప్రతి ప్లేయర్ వారి సత్తా చాటుకుంటారు. ఆ ప్రయత్నంలో వారిలో ఉన్న అన్బిలీవబుల్ టాలెంట్స్ ఎన్నో బయటకు వస్తుంటాయి. అందుకే ఒలింపిక్స్ చూసేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఆడి ఓడినా పేరు వస్తుంది, గెలిచినా పేరు వస్తుంది. మొత్తం ప్రపంచం ఆట ఆడిన ప్లేయర్ గురించి మాట్లాడుకుంటోంది. ఇలాంటి టాలెంటెడ్ ప్లేయరే 51 ఏళ్ల యూసుఫ్ డికేక్. ఈయన టర్కీ దేశానికి చెందిన షూటర్. టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. అందరిలా వచ్చి పతకాన్ని సాధించి ఉంటే ఈరోజు మనం యూసఫ్ గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. అందరి ప్లేయర్స్కి భిన్నంగా వచ్చారు. సాధారణంగా షూటర్లు చాలామంది వారితో పాటు షూటింగ్ కోసం కావాల్సిన సరంజామాతో వస్తారు. కళ్లకు టార్గెట్ కనిపించేలా లెన్సులు పెట్టుకుంటారు. అంతేకాదు, వారి ఏకాగ్రత దెబ్బతినకుండా బుల్లెట్స్ సౌండ్ని వినపడకుండా ఇయర్ఫోన్స్ వాడతారు. ఇలా ఓ రేంజ్లో హడావుడి ఉంటుంది. అలాంటిది యూసఫ్ డికేక్ మాత్రం రిటైర్డ్ హెడ్ మాస్టర్గా నార్మల్ కళ్లజోడుతో వచ్చి చెవుల్లో 2 ఇయర్బడ్స్ పెట్టుకుని టీషర్టు, ఓ ట్రాక్ ప్యాంటు వేసుకొని వచ్చి ఓ చేత్తో గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంటు జేబులో పెట్టుకుని హాలీవుడ్ సినిమాలో హీరోలా ఏంటి, హీరోలాగే వచ్చి చాలా కూల్గా మెడలు కొట్టి మెడలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఇది చూసిన వారు కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు, యూషస్కి ఆ కంటెంట్ ఉంది అంటున్నారు. మరొకరైతే కాఫీ తాగుదామని వెళ్తూ షూటింగ్ కోసం ఆగినట్టున్నారు యూసఫ్ డికేక్ అని కామెంట్ చేశారు. యూసఫ్ ఆట తీరు ఇప్పుడు మాత్రమే కాదు, మొదటి నుంచి చాలా భిన్నంగా ఉండేదట. చాలాసార్లు ఈ స్టైల్ అండ్ స్వాగుతోనే టర్కీస్ ఛాంపియన్ అయ్యారు యూసఫ్. 2006లో నార్వేలోని రెనాలో జరిగిన CISM మిలిటరీ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇందులో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యూసఫ్ డికేక్ 597 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. 2012లో బ్యాంకాక్లో జరిగిన ISSF ప్రపంచకప్ ఫైనల్లో డికేక్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించాడు. యూసఫ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయటం తొలిసారి కాదు. 2008 నుంచి సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. 2012 ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఈవెంట్లో పాల్గొన్నారు కానీ పతకం సాధించలేదు. హైదరాబాద్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్లో కూడా తన సత్తా చాటుకున్నారు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో 2వ స్థానం సాధించాడు యూసఫ్. ఆయన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఉంది. తుర్కియేకు మొదటి ఒలింపిక్ మెడల్ సాధించడం చాలా సంతోషం. దీనికోసం ప్రార్థనలు చేస్తున్న తుర్కియో ప్రజలకు ఈ పతకం అంకితమని యూసఫ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఇలా యూసఫ్ తన స్వాగ్ అండ్ స్టైల్లో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు.